ఇదైతే జరుగుతుంది. రైట్ రైట్ సార్, రైట్. రఫీ గారు ప్లీజ్. సార్ ఏంటి ఇంత పెద్ద భారీ కుట్ర అంటే దీనికి సంబంధించి కూడా మొన్న ఈ వ్యాఖ్యలు నడిచినప్పటికీ గత 4-5 రోజులుగా నిన్న కొద్దిమంది జర్నలిస్టులు చెప్తా ఉన్నారు, సోషల్ మీడియాలో ఈ అంశాన్ని ఫస్ట్ ప్రచారం చేయించారంట. ఈ ప్రాంతం అంతా ఇది, ఈ ప్రాంతంలో ఇది ఉంది, సో ఈ ఏదైతే దీనికి సంబంధించి సర్వేలు వచ్చాయి, తర్వాత రిపోర్ట్లు వచ్చాయి అనేది ఫస్ట్ సోషల్ మీడియాలో, ఆ తర్వాత కొద్దిమంది ఇట్లాంటి రోత పత్రికల్లో మళ్ళీ మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళకు అనుబంధ సంస్థలు కొన్ని ఉంటాయి కదా రోత పత్రికలు, దాంట్లో స్టార్ట్ చేయించడం ఆ సోషల్ మీడియాలో కావచ్చు ఇవన్నీ. ఆ తర్వాత అప్పుడు అధిష్టానం దగ్గర నుంచి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ, అంటే వాళ్ళు వచ్చి మాట్లాడడం, ఇట్లా దీన్ని కావాలని అమరావతి పైన బురద జల్లే విధంగా ఇది ప్లాన్ ప్రకారం చేశారనేది చాలా మంది మాటలు జర్నలిస్టులది. నమస్కారం సార్, పవన్ గారు మీకు, అలాగే బసవయ్య గారికి, శివపార్వతి గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికి కూడా నమస్కారం సార్. నమస్తే. మీరు బాగా చెప్పారు పవన్ గారు. ఇదేదో యాదృచ్ఛికంగా కృష్ణరాజు చెప్పడం, దాన్ని కొమ్మినేని సమర్థించడం, అదేదో కాకతాళీయంగా జరగల. అమరావతి మీద అనేక కుట్రలు, దాని బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఏం చేయాలనేది ఓ మాస్టర్ ప్లాన్ ఉంది వాళ్ళ దగ్గర. ఉత్తరాలు రాశారు లోన్లు ఇవ్వద్దని, వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు, డబ్బులు రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా దాని బ్రాండ్ తీయాలంటే ఏం చేయాలి? వీళ్ళే ఒక రిపోర్ట్ తయారు చేసి ఆంగ్ల పత్రికలో, అక్కడ ఢిల్లీలో ఉంటాడు కదా ఒక అతను, వీళ్ళ పేపర్కి సంబంధించి ఈ నేషనల్ మీడియా చూస్తే అతనికి చెప్పి అక్కడ రాయించారు ఢిల్లీలో. అది పట్టుకొని ఇక్కడ సోషల్ మీడియాలో దాన్ని ప్రచారం చేసి సాక్షిలో డిబేట్ పెట్టారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక పథకం ప్రకారంగా చేసినటువంటి సర్వే కాదు, ఏం కాదు సార్, చిన్న హెల్త్ రిపోర్ట్ లాగా ఈ రాష్ట్రంలో ఇంత ఉంది, ఈ రాష్ట్రంలో ఇది ఉంది అనేది ఏదో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని వీళ్ళు పెద్దగా ఆంధ్రప్రదేశే ఈ విధంగా అని చెప్తా ఉన్నారు. ఆ హెల్త్ రిపోర్ట్ కూడా వీళ్ళే ఫ్యాబ్రికేటెడ్. ఓకే. అది ఢిల్లీలో కూర్చొని ఒక అతను ఉన్నాడు, పేరెందుకులేండి, అతను ఒక పత్రికలో రాయించాడు. అది పట్టుకొని ఇక్కడ సోషల్ మీడియాలో, సాక్షి, రోత మీడియాలో డిబేట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు దాని మీద పశ్చాత్తాపం ప్రకటించలేదన్నా, విచారం ప్రకటించలేదన్నా, సారీ చెప్పలేదన్నా, అతను డిటర్మైండెడ్ గా మనం చేసిందే జరిగింది కదా అనేటువంటి దాంతో అతను ఉన్నాడు. నిన్న ఉదయం డిబేట్ లో కూడా ఈయన కొమ్మినేని చెప్తా ఉన్నారు. దాంట్లో నిన్న ఉదయం కూడా నాకు ఇప్పటి వరకు కూడా నన్ను ఎప్పుడు కూడా భారతి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఒక్క మాట కూడా అనలేదు, నన్ను ఏమైంది అని అడగలేదు గతంలో ఇప్పటి వరకు కూడా అని అన్నారు. అంటే దీన్ని కూడా సమర్థిస్తున్నట్టే కదా వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని. ఇప్పుడు ఆ కృష్ణరాజు అనే అతను ఒక నెగిటివ్ మైండ్, విజయవాడలో ఉంటాడు, నాకు కూడా తెలుసు. మరి ఆయన ఉండే విజయవాడలోనే అయితే మరి వాళ్ళ ఇంట్లో ఉన్న భార్యనో లేదంటే పిల్లలో వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు కదా, మరి వాళ్ళను డబ్బు కోసం వాళ్ళను కూడా అనడానికి పెద్ద వెనక ఆడట్లేదా వీళ్ళంతా? అదే ఇప్పుడు ఆ కృష్ణరాజు అనే అతను ఏదో పరిశోధన చేసినట్టు ఈ ఒక్క విషయంలో గారు ప్రతి దాంట్లో కూడా ఆయన ఏదో నెట్ లో 2 విషయాలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అతనికి ఒక ప్యాకేజీ మాట్లాడినట్టున్నారు ఈ రాజధాని మీద విషయం చెమ్మటానికి, అతనికి అప్పచెప్పారు ఆ బాధ్యత. ఇవాళ సమయం ఆసనమైంది సార్. సాక్షి పేపరు, సాక్షి పత్రిక స్టేలో కొనసాగుతున్నాయి. హిట్ ప్రోకో డబ్బులతో సాక్షిలో పెట్టుబడులు వచ్చాయనేది ఈడీ, సిబిఐ 2 ధృవీకరించినాయి. దాని లైసెన్స్ ని రద్దు చేసే సమయంలో ఈ సాక్షి ఎంప్లాయీస్ మా బ్రతుకు తెరువు పోతుంది, మాకు దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి వాళ్ళ చేత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించారు. తెలంగాణ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ పౌర సమాజం, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఈ సాక్షి అనేటువంటి ఒక విషపత్రిక, విష ఛానల్ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవం, ఆత్మాభిమానం దెబ్బతీస్తుంది. కాబట్టి దీని లైసెన్స్ ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎబెన్స్ లో పెట్టిందో దాన్ని మీరు కంటిన్యూ చేయమని చెప్పి అడగవలసినటువంటి సమయం
ఇవాళ ఆసనమైంది, ఇవాళ ఆసనమైంది. కాబట్టి ఈ సాక్షి పేపరు, సాక్షి టీవీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదు. ఉంటే అది ప్రజలకి హానికరం, ఆంధ్రప్రదేశ్ కి హానికరం. ఇప్పుడు అతను ఎంత పెద్ద మాట చెప్పాడంటే, అమరావతి చుట్టూ వేశ్యలు ఉన్నారు అనే మాట ఒక ఎత్తు. అసలు అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నాడంటే, అంటే రాష్ట్రంలో ఉండేటువంటి వేశ్యలందరూ కూడా అమరావతి తమ రాజధాని కోసం వస్తారని చెప్పడం అతను ఎంత డిటర్మైండ్ గా ఆ మాట చెప్పాడంటే, అతనికి చాలా తీవ్రమైనటువంటి శిక్ష వేయాలి. నిజంగా అమరావతికి చాలా చరిత్ర ఉంది సార్. ఆ దేవతల రాజధాని ఇది అనేది పక్కన పెట్టినా గానీ, ఇప్పుడు ఈ కాకతీయులు కావచ్చు, వీళ్ళ శిలాశాసనాలు కూడా అక్కడ దొరికాయి. బౌద్ధ మతానికి సంబంధించినవి కావచ్చు, ఎన్నో కూడా చారిత్రక కట్టడాలు కావచ్చు, లేదంటే అక్కడ ఒక మంచి ప్రాశస్త్యం ఉన్న ప్రదేశం అదంతా. గౌతమ బుద్ధుడు నడయాడిన ప్లేస్ అది. అవును, దాదాపు నాకు తెలిసి 2007లోనో 2008లోనో ప్రపంచ బౌద్ధ మహాసభలు అమరావతిలో జరిగినాయి. మరి కాలచక్ర మహాసభలు, కాలచక్ర మహాసభలు నేను కూడా 2004లో 2004లో అప్పుడు మా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో దేశ విదేశాల నుండి బౌద్ధ భిక్షుకులు అక్కడికి వచ్చారు. అలాంటి ప్రాచీనమైనటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ఆ నగరం, ఆ ప్రాంతం, అదే కాకుండా హిందూ మైథాలజీలో దేవతలకు సంబంధించినటువంటి అనేక ఘట్టాలు అమరావతిలో ఉన్నాయి. రెండు వైపులా చూసినా వాటిని తెలిసి కూడా అతను ఈ రకంగా మాట్లాడాడంటే అతనికి చాలా తీవ్రమైనటువంటి శిక్ష వేయాలి. అది మహిళల్ని అగౌరవపరచడం, రాజధాని నిర్మాణాన్ని అగౌరవపరచడం, రాజధాని అవమానపరచడం, ఇదంతా కాకుండా మహిళల శీలాల్ని అవమానపరచడం చేశాడు. కాబట్టి వాళ్ళిద్దరికి కఠినమైనటువంటి శిక్ష అమలు జరపాలి. నేను పొద్దున టీవీ డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు విశ్లేషకులు ఇంకా మీ ప్రభుత్వం